నారి నారి నరముమ్మ టైంలో బాగా గొడవలు అయిపోయినాయి. అనిల్ గారికి బయట అనుకున్నది మీకు చెప్తున్నాను సార్. నేను మాట్లాడుతున్నానంటే నేనేదో పర్సనల్గా మాట్లాడినా. అయితే బాగా ఇబ్బందిగా ఉంది, ఆ సినిమా కూడా బయటకు వస్తూ రాదు, ఇలాంటివన్నీ బాగా వినిపించాయి. ఆ వినిపించిన టైంలో సడన్గా లేదు సినిమా బాగా వస్తుంది అనేది కూడా మళ్ళీ టక్మని స్టార్ట్ అయిపోయింది. ఇది ఈ ఫేజ్కి కారణమైంది, ఈ ఫేజ్కి కారణమైంది. ఫేజ్ కాదండి. అంటే ఇప్పుడు సినిమా స్లోగా నడుస్తుంది, ఇప్పుడు ఆగలేదు. స్లోగా నడవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఎప్పుడు రిలీజ్ డేట్ మాకు తెలియదు. అండ్ తర్వాత ప్యారలల్ గా బైకర్ కూడా నడుస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. గొడవ అనేది అసలు ఎప్పుడూ లేదండి. నాతో శర్వా కాదు, ఏ హీరోతో నాకు ఏదన్నా దేర్ ఈస్ అభిప్రాయ భేదాలు మోస్ట్లీ చిన్న అనమాట. ఇది కూడా నాతో ఉండదు. వాళ్ళది ఒపీనియన్ వాళ్ళు చెబుతారు, నేను నవ్వుతూ ఉంటాను అంతే, ఏం మాట్లాడను. సో గొడవ అనే దానికి ఆస్కారం లేదు, ఎవరితోనూ కూడా లేదు. అండ్ ఎస్పెషలీ శర్వాతో ఏంటంటే సపోర్ట్ మాకు అన్బిలీవబుల్ సపోర్ట్ ఇచ్చాడు లాస్ట్ 4-5 months. అసలు యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్. ఇది కావాలంటే చేస్తాను, వదిలేసి మిగతాన్ని వదిలేసిన సినిమా మిగతా తర్వాత చూసుకుందాం, ముందు సినిమా అదే మాట మీద ఉన్నాడు లాస్ట్ వరకు. గ్రేట్. అండ్ చాలా మంది చెబుతారు కదా, ఈవెన్ నౌ పెండింగ్ ఏం తర్వాత, ఎందుకంటే రిలీజ్ అంతా మొత్తం ఓన్ రిలీజ్ కదండి, ఓన్ రిలీజ్ వితౌట్ ఎనీ అడ్వాన్సెస్. ఆల్మోస్ట్ అలా అడ్వాన్స్లో వచ్చిన చిన్న అయితే ఆ క్యూబ్ ఛార్జెస్ సరిపోతాయి మాకు. అలా రిలీజ్ చేయగలిగామంటే హీరో సపోర్ట్, డైరెక్టర్ సపోర్ట్ సేమ్ థింగ్ అండి. హీరోయిన్స్ అండి, దే సపోర్టెడ్ సాక్రిఫైసింగ్ దేర్ రెమ్యూనరేషన్. తర్వాత తీసుకుంటాం, ఎవ్వరు ఏ సినిమాకి చేయరు. స్టార్టింగ్ ఫ్రమ్ ద హీరో ఎవ్రీ వన్ సపోర్టెడ్ ఫర్ దిస్ మూవీ. సూపర్. అందువల్లే ఇంత పాజిటివ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ పాజిటివ్ కదా. ఇప్పుడు చూస్తే నిన్న సక్సెస్ మీట్ కోసం దే ఆర్ క్రేవింగ్ ఫర్ ద సక్సెస్ మీట్. రైట్, కనబడింది అది. ఏంటంటే సినిమా హిట్ అవ్వాలి, మాకు అనవసరం ఇదంతా. నాకేంటంటే ఇంతమంది ఎన్ని సాక్రిఫైజులు తీసుకున్నాను కదా, అది హిట్ అయితే ఇట్స్ డిఫరెంట్ వైబ్ ఫర్ ఆల్. అంటే రేపు అన్ని సినిమాలు కూడా అంతా సపోర్ట్ జరుగుతుందండి. బయట ఇందాక మీరు అన్నారు అందరూ సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తే రిజల్ట్ చూసారు కదా. కరెక్ట్.